హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది. మేమైతే వినాయకుడిని మా షాప్లో అయితే పెట్టాము. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూద్దాం. సో ఇక్కడైతే నేను పూజ అంతా కంప్లీట్ అయిపోయాక నేనైతే వీడియో తీశాను. ఫస్ట్ అయితే నేను షాప్ అంతా క్లీన్ చేపించాక ఫొటోస్ అన్నీ తుడిచి మంచిగా అన్నిటికీ బొట్లు పెట్టుకొని, ఇంకా వినాయకుడి విగ్రహం కూడా బొట్లు పెట్టేసి, ఇంకా మంచిగా మనం పీట అనేది ఏర్పాటు చేసుకున్నాక ఫొటోస్ ఇంకా వినాయకుడిని అయితే పెట్టేశాము. ఇంకా దేవునికి సంబంధించిన ఆకులు 21 రకాలు, అలానే పండ్లు 5 రకాలు, ఇంకా ప్రసాదాలు 5 రకాలు, ఇలా దేవునికి అయితే అన్నీ సమర్పించాము. సో ఇలా మా పూజ అయితే ఫస్ట్ డే పూజ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ డే రోజు నేనైతే 5 రకాల ప్రసాదాలు చేశాను. ఉండ్రాలు, మోదకాలు, ఇలా 5 రకాలు అయితే చేశాను. ఇంకా రెండో రోజు కూడా మేము ఇలానే మంచిగా పూజ చేసుకొని ఇంకా దేవునికి అయితే నైవేద్యాలు సమర్పించాము. రెండో రోజు అయితే నేనైతే కేసరి ఇంకా శనగలు అయితే దేవునికి ప్రసాదంగా చేయించాను. ఇంకా మూడవ రోజు వచ్చేసి మనం నిమజ్జనం చేస్తాము. ఇంకా ఆ రోజు అయితే సేమ్యా చేశాను. ఇంకా మార్నింగ్ అయితే పులిహోర చేశాను ప్రసాదంగా. ఇంకా ఇక్కడ కనిపించేదైతే మా పాప అయితే వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నామని చాలా ఏడ్చేసింది. ఇంకా అలా విగ్రహాన్ని పట్టుకొని కొన్ని వీడియోస్ అయితే తీయించాను. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము నిమజ్జనంకి. ఇంకా వెళ్తుంటే చాలా వినాయక మండపాలు అయితే కనిపించాయి. ఇంకా మేమైతే సిద్దిపేటలో ఉంటాం కాబట్టి కొమర్ చెరువులో అయితే నిమజ్జనం అనేది చేస్తున్నాము. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము, కొమర్ చెరువుకి వెళ్తున్నాము. మేమైతే కొమర్ చెరువు దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇంకా ఇప్పుడైతే మేము ఫస్ట్ అయితే వినాయకుడి దగ్గర పెట్టిన అన్ని వస్తువులన్నీ చెరువులో అయితే నిమజ్జనం చేశాము. నెక్స్ట్ అయితే గణపయ్యని నిమజ్జనం చేస్తున్నాము. ఇలా మా గణేష్ నిమజ్జనం అయితే పూర్తయిపోయింది. ఇంకా ఆ నిమజ్జనం చేసినాక ఆ వాటర్ అనేది మన మీద చల్లుకోవాలి కదా, సో మేము కూడా చల్లుకుంటున్నాము. ఇలా మా నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పాప ఫొటోస్ అయితే కొన్ని తీసాను, అవైతే చూసేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.